హాయ్ అండి అందరికీ. ముందుగా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చికెన్ కర్రీకి అయితే కావాల్సిన పదార్థాలు పల్లెటూరు స్టైల్లో చూడండి. టమాటా, అల్లం పేస్టు, పసుపు, మసాలా, మిల్ మేకర్స్, ఉప్పు, ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కారం. చికెన్ అయితే కడిగేసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే 1/2 కిలో తీసుకున్నాను. దాంట్లోకి అయితే కొంచెం అల్లం, పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇవంతా దానికి పట్టిందాకా ముక్కలకి కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నప్పుడే అంటుకుంటుంది మంచిగా. తాలింపు వేసినప్పుడు కూడా మంచిగా ఫ్రై అవుతుంది చికెన్. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. తాలింపుకి సిద్ధం చేసుకోవాలి. ఎలా కలపాలంటే కారం ఉప్పు కరెక్ట్గా సరిపోయేలాగా వేసుకొని కలిపేసుకోవాలండి. మీకు ఇంకా ఎక్స్ట్రా కారం కావాలంటే కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. నేను కారం కొంచెం తక్కువ ఉండే కారం వేసాను. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ముందుగా ఎండుమిర్చి వేసుకోవాలి. నేను అల్లం పేస్ట్ దాంట్లో అన్నీ మిక్స్ చేశాను కాబట్టి ఓన్లీ ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చిందాక ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి. అంటే గోల్డెన్ కలర్లోకి రావాలన్నా కదా, ఒక 10 నిమిషాలు అలా పెట్టేసుకుంటే గోల్డెన్ కలర్లోకి వస్తుంది. తర్వాత మిల్ మేకర్స్ వేసేసి, మిల్ మేకర్స్ ఎందుకు వేస్తున్నానంటే టేస్టీగా ఉంటాయండి. కొంచెం గ్రేవీ కావాలి కదా మనకి, గ్రేవీ కోసమని టమాటాస్ కూడా వేసుకోండి. వేసిన తర్వాత మిల్ మేకర్స్, టమాటా కూడా మగ్గిందాక ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేస్తే, టమాటా ఎప్పుడైనా పండు తీసుకోవాలి. చికెన్ కర్రీలో వేసేటప్పుడు టమాటా ఎందుకు వేసానంటే స్మెల్ కూడా ఉండదు, నీసు స్మెల్ రాకుండా ఉంటుంది. అందుకనే టమాటా అయితే వేసాను. టమాటా వేస్తే గ్రేవీ కూడా వస్తుంది, అందుకనే వేసాను. టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఆ తర్వాత చికెన్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా, చికెన్ అయితే వేసుకొని ఒకసారి తిప్పేసి మొత్తం ఆ తాలింపు మొత్తం చికెన్కి పట్టేలాగా మొత్తం కలిపేసుకుంటే ఒకసారి మరొక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించండి. అప్పుడు దాంట్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసి దగ్గరకు ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. నేను మళ్ళీ మూత పెట్టేశాను. ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఈజీగా ఉడుకుతుంది. అంటే మటన్కి ఎక్కువ లేట్ అవుతుంది కానీ చికెన్ అయితే ఈజీగా ఉడికిపోతుంది. కాకపోతే కొన్ని ట్రిక్స్ పాటిస్తే చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుంది. మరీ ఫ్రైలా కాకుండా మరీ సూప్లా కాకుండా ఇలా పెట్టేశాను నేను. ఆ తర్వాత మసాలాను అయితే సిద్ధం చేసుకోవాలంటే మసాలా కొంచెం తీసుకున్నాం కదా, దాంట్లో వెల్లుల్లి దంచేసుకొని పక్కన పెట్టేసుకొని ఉడికిన తర్వాత దానిపైన చల్లేసాను మసాలా. పైన కొత్తిమీర అయితే లేదు, పుదీనా అయితే పైన కొంచెం డెకరేషన్ చేశాను నేను. కొత్తిమీర అయితే చాలా టేస్టీగా ఉంటుంది కానీ నేను పుదీనా అయితే వేసాను. ఒక 5 నిమిషాలు మసాలా ఉంది కాబట్టి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ కర్రీ అయితే టేస్టీ చికెన్ కర్రీ రెడీ అండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని చూస్తూ ఉండండి ప్లీజ్ అండి. చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా ప్లేట్లోకి అయితే ఇలా పెరుగు, కర్రీ, ఆనియన్స్, లెమన్, రైస్తో డెకరేట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. కడుపు నిండా తినేయచ్చండి చికెన్ కర్రీ. అది మనకి సూప్ కాకుండా, మరీ సూప్లా కాకుండా, మరీ కర్రీలాగా కాకుండా గ్రేవీ కర్రీలాగా చేశాను. ఓకే, బాయ్ బాయ్.